తీసుకుని అదే మాట నేను అంటున్నాను. నన్ను ఒక దారికి చేర్చు, నన్ను ఒక దారికి చేర్చు, నన్ను ఒక దారికి చేర్చు. చెప్పానుగా ఏమని? నువ్వుంటే నాకు ఇష్టం లేదని. ఇసుకుంటే నాకు ఇష్టం లేదని. నిన్ను ప్రేమించడం లేదు, నిన్ను ప్రేమించడం లేదని. అది పాత మాట, అది పాత మాట, అది పాత మాట. ఇంకో మాట చెప్పు, ఇంకో మాట చెప్పు. ఇంకో మాట చెప్పడానికి ఇది కూరగాయల బేరం, ఇంకో మాట చెప్పడానికి ఇది కూరగాయల బేరం కాదు. అదే అదే ఆ మనస్సు ఖరీదు ఎంతో చెప్పు. మనసు అనేది డబ్బు పెట్టుకుంటే వచ్చేది కాదు, ప్రేమతో కలిసి ఉంటే వచ్చేది. ఈ ప్రపంచంలో ప్రతి వస్తువుకు ఒక రేటు ఉంటుంది, 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 ప్రతి వస్తువుకు ఒక రేటు ఉంటుంది. రేట్ ఎంత చెప్పావు? ఈ రేట్ ఎంత చెప్పు. డబ్బు ఆశ చూపించగానే, నువ్వు డబ్బు ఆశ చూపించగానే రోజు ఒక అమ్మాయి వచ్చి నీ దగ్గర పడుకుంటుందేమో కానీ డబ్బుకి మనసు అందాన్ని అమ్ముకునే ఆడదాన్ని కాదు. డబ్బుకి మనసు అందాన్ని అమ్ముకునే ఆడదాన్ని కాదు. డాక్టర్లు డబ్బు కోసం వైద్యాన్ని అమ్ముకుంటారు, డాక్టర్లు డబ్బు కోసం వైద్యాన్ని అమ్ముకుంటారు, లాయర్లు తమ తెలివిని, లాయర్లు తన తెలివిని డబ్బు కోసం ఉపయోగిస్తారు. అలాంటప్పుడు అందమైన ఆడదాన్ని అమ్ముకోవడం, అలాంటి అందమైన ఆడదాన్ని అమ్ముకోవడంలో, అలాంటిది అందమైన అమ్మాయిని అమ్ముకోవడంలో తప్పు లేదుగా. అందమైన అమ్మాయి, అందమైన అమ్మాయి, అందమైన అమ్మాయి, అందమైన అమ్మాయి అందాన్ని అమ్ముకోవడంలో, అందాన్ని అమ్ముకోవడంలో తప్పు లేదుగా. తప్పు లేదుగా. పట్టుకోమాక, అది లెగితే పడుకోవటమే రామదు. డబ్బుతో ఏదైనా కొనగలమేమో కానీ పట్టుకోవాలా, ఏమైనా కొనమ కానీ అలాంటప్పుడు అందమైన డబ్బులో ఏదైనా కొనగలవు కానీ, డబ్బుతో ఏమైనా కొనగలవు కానీ, ఏమైనా చేయగలవు కానీ, నీ అహంకారాన్ని, అది నీ భ్రమే, అది నీ భ్రమ. రాసి శబ్దంగా రాసి రాసి మాటలతో కాలయాపన అనవసరం. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా లేదా? నన్ను ప్రేమిస్తున్నావా లేదా? నేను అప్పుడైనా ఇప్పుడైనా ఒకే మాట చెప్తాను, నేను నిన్ను ప్రేమించడం లేదు. నాకేం తక్కువ? నాకేం తక్కువ? అందం లేదా? డబ్బు లేదా? ఏం తక్కువ నాకు? చెప్పు. అది నాకు తెలియదు. చైన్ బంగారం అమ్మాయికి చెప్పుద్ది. వాళ్ళ అమ్మాయి 2 నెలలే మాది ఇప్పుడు. దయచేసి నా వెంట పడకు. 5 సంవత్సరాలు నీ వెంట తిరిగినందుకు నువ్వు నాకు ఇచ్చే ప్రతిఫలం ఇదా? 5 సంవత్సరాలు నీ వెంట తిరిగినందుకు నాకు ఇచ్చే ప్రతిఫలం ఇదే. 5 సంవత్సరాలు నీ వెంట తిరిగినందుకు నువ్వు నాకు ఇచ్చే ప్రతిఫలం ఇదా? 5 సంవత్సరాలు నీ వెంట తిరిగినందుకు నాకు ఇచ్చే ప్రతిఫలం ఇదే. ఓకే,
నీ భావనే పెళ్లి చేసుకో. కానీ సంవత్సరానికి ఒక నిమిషం చొప్పున 5 సంవత్సరాలకి 5 నిమిషాలు 5 నిమిషాలు నా కౌగిలిలో కరిగిపో. నా కవిలో కరిగిపో. ఏం చూసావురా? 5 సంవత్సరాలు కాదు 5 సంవత్సరాలు కాదు 5 యుగాలు తపస్సు చేసిన 5 యుగాలు తపస్సు చేసిన నా కాలి గోటికి కూడా పని కాలి గోటికి కూడా సరిపోవు. 5 యుగాలు 5 యుగాలు ఎందుకే? 5 యుగాలు ఎందుకే? 5 యుగాలు ఎందుకే? నిన్ను నా సొంతం చేసుకోవడానికి, నా సొంతం చేసుకుంటానికి 5 నిమిషాలు చాలు. 5 నిమిషాలు చాలు. జనాన్ని చెప్పేసి 5 నిమిషాలు చాలు. 5 నిమిషాలు చాలు. ఏమిటి 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 ఎక్కడిచ్చిపోతున్నావు? ఏమిటి దగ్గర వచ్చిపోతున్నావు? తాళి కడతాను అనలేదే. నీ బావ చేత కట్టించుకో. తాళిని బావు చేత కట్టించుకో. నువ్వు కూడా ఇప్పుడు నీ బావ చేత కట్టించుకో. తాళిని బావు చేత కట్టించుకో. 5 నిమిషాలు 5 నిమిషాలు 5 నిమిషాలు నా కోరిక తీర్చు. 5 నిమిషాలు నా కోరిక తీర్చు. ఇలాగే కంటిన్యూ అవుదా? ఏయ్, లే సింధు సొక్క నేనంటే ఏమనుకుంటున్నావు? నేనంటే ఏమనుకుంటున్నావు? మధు ఏంది భయపడుతున్న పిల్లలు? నిమిషాలు వదిలేస్తా. అరవకుంటే 5 నిమిషాలు వదిలేస్తా. జనాన్ని చెప్పు. ఆరోకుండా ఉంటే 5 నిమిషాల్లో వదిలేస్తా. అరవకుండుంటే 5 నిమిషాల్లో వదిలేస్తాను. రానా ఏమిటి ఎంత కోపం అవుతుంది? ఆడపిల్లని అమలు చేస్తున్నావు. అమ్మాయి నీకు తెలుసా? అమ్మాయి నీకు తెలుసా? తెలుసు. తెలుసు అని పట్టుకోపో. తెలుసు. సీరియస్ అవునా? చెయ్యదురా. ఏమిటి మాట కలుస్తావా? ఏ మాట ఫస్ట్ చెప్పండి. నా పని పూర్తయ్యాక నువ్వు అదే డైలాగ్ చిన్నగా చేస్తే భలే ఉంటుందన్న. ఆమె భయపడే ఈ కాడి ముందు నేను కొనేసిరా. నా పని పూర్తయ్యాక నువ్వు చూసుకో. ఏంట్రా కన్నేశావా? అంటే అర్థం కాలా? 5 నిమిషాల్లో నా కౌగిల్లో ఉంటుంది. అది 5 నిమిషాలు 5 నిమిషాలు నా కౌల్లో ఉంటుంది. చూడరానా? నీ ఏరియాకి నేను రాను. నీ ఏరియాకి నేను వచ్చినా ఈ ఏరియాకి నేను వచ్చినా నీ విషయంలో నేను ఎప్పుడు జోక్యం ఈ చేసుకోను. విషయంలో ఎప్పుడు జోక్యం చేసుకోవాలా? నువ్వు నా ఏరియాకి వచ్చినా నువ్వు నా ఏరియానికి వచ్చినా నా విషయంలో జోక్యం చేసుకుంటా. నా విషయంలో జోక్యం చేసుకుంటా. ఈ ఏరియా ఏంట్రా? అన్యాయం ఎక్కడ జరిగితే అక్కడికి వస్తాడురా ఈ రానా. అన్యాయం ఎక్కడ జరిగితే అక్కడికి వస్తాడా ఈ రానా. అన్యాయం ఎక్కడ జరిగితే వస్తాడురా అక్కడికి రానా. అన్యాయం ఎక్కడ జరిగితే అక్కడికి వస్తారా ఈ రానా. అది నా పర్సనల్ విషయం. మర్యాదగా వెళ్ళు. వెళ్తాను కానీ ఒంటరిగా కాదు. జంటగా ఈ అమ్మాయితో చా అబ్బచ్చా అబ్బచ్చా వెళ్తాను కానీ ఒంటరిగా కాదు. ఈ అమ్మాయితో జంటగా వెళ్తాను. నువ్వు తీసుకెళ్తాను అనగల పంపించడానికి. నువ్వు తీసుకెళ్తాను అంటే నీ వెంట పంపించేసి వెంట పంపించడానికి నేను కన్యాదానంలో శ్రీకాంతుని కాదు. నువ్వు తీసుకెళ్తాను అని చెప్పగలే. నీ వెంట పంపించడానికి నేను ఆవిడ కన్యాదానంలో శ్రీకాంతుని కాదమ్మా. మర్యాద
పంపించు దమ్ముంటే వచ్చి తీసుకెళ్ళరా దమ్ముంటే వచ్చి తీసుకెళ్ళరా నీతో నాకు మాటలేమిట్రా ఈ రోజుతో నీ చావు ముగిసే ఈ రోజుతో నీ సావు ముగిస్తుంది నీవు నాతో తలపడదావు నీతో నాలో తలపడ్డావు నాతో తలపడ్డావు నీవు నాతో తలపడ్డావు నువ్వు నాతో తగలబడ్డావు ఒక్కసారి వెనక్కి చూడరా నేను కనుసైగ చేస్తే నీ బాడీ కనుసైగ చేస్తే వస్తున్నాకు విజయ్ వస్తున్నాకు పండుగ డైలాగ్ చేసవా ఒక్కసారి వెనక్కి చూడరా ఒక్కసారి వెనక్కి చూడరా నేను కనసాగ చేస్తే నీ బాడీ తునాతునకలవుతుంది నేను కనసాగ చేస్తూ నీ బాడీ తునాతునక అవుతుంది నేను కనసాగలు చేస్తే జీవకోటి ప్రాణరాశుల ప్రాణాలు తీయటానికి జీవకోటి ప్రాణరాశుల జీవకోటి ప్రాణరాశుల ప్రాణాలు తీయటానికి ఆ దేవుడు అధిపతి ఇలాంటి దుర్మార్గులు అంతం చేయడానికి ఈ రాణా అధిపతి ఏదో అవకాశం దొరికిందని ఆడదాని ముందు పెద్ద హీరోలా రచ్చిపోకమ్మా నువ్వు దీన్ని ఈ రోజు కాపాడవచ్చు నువ్వు దీన్ని ఈ రోజుతో కాపాడవచ్చు దీన్ని కాపాడవచ్చు ఏదో ఒక రోజు నా వశం చేసుకుంటాను